Hello friends, welcome to my Roy Spoken English tutorial and I thank everyone for watching my videos. అలాగే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ని పెంపొందించుకోవడానికి తప్పక ఈ యొక్క క్రియేటివ్ వీడియోస్ ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళైతే నాకు ఇంగ్లీష్ రాదు అనే దానికంటే నేను పెట్టేటువంటి వీడియోస్ చూడండి, తప్పకుండా ఓపికగా చివరి వరకు చూడండి. అవి మీకు తప్పక మీకు సహకరిస్తాయి. చాలామంది సక్సెస్ అయ్యారు. సో అందుకోసం మీరు కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే తప్పక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాబోయే వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. సో 30 డేస్లో డెఫినెట్గా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోగలరనేటువంటి అంకిత భావంతో నేను ఈ వీడియోస్ అన్నీ మీ ముందుకు తెస్తున్నాను. ఇప్పటి వరకు మనం 10 డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో కమింగ్ టు ద పాయింట్ నౌ, మనము పదో రోజున మనము ఏమి నేర్చుకోబోతున్నాము. సో ఆ నేర్చుకున్న దాన్ని మనము కమ్యూనికేషన్లో ఎలా ఉపయోగించాలి, దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనము ఈరోజు నేర్చుకోవడానికి వెళుతున్నాము. సరే, అంశంలోనికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే సింపుల్ పాస్ట్ డెఫినేషన్ ఏముంది, అలాగే స్ట్రక్చర్ ఏముంది. స్ట్రక్చర్ అంటే పాజిటివ్ ఏముంది, నెగిటివ్ ఏముంది, ఇంట్రోగేటివ్ ఏముంది. మనము నేర్చుకోబోయేటువంటి వీడియోస్ అన్నీ సీక్వెన్స్గా కంటిన్యూటీగా నేర్చుకుంటున్నాము. మనం బేసిక్ ఫండమెంటల్ నుంచి మనము తర్వాత సహాయక క్రియల కాడ నుంచి తర్వాత ఫార్మల్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి టెన్సెస్ మనకి ఏ విధంగా సహాయపడతాయి, స్ట్రక్చరల్గా గ్రామటికల్గా నైదర్ యూ స్పీక్ నార్ యూ రైట్ అనేది ఎలా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఈ క్రియేటివ్ వీడియోలో మీరు అన్ని అంశాలను ఒక దగ్గరే మీరు నేర్చుకుని వాటిని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్ డెఫినేషన్ ఏమని చెప్తుందంటే, సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. ఇట్ ఆఫెన్ అకర్స్ విత్ అడ్వర్బ్స్ ఆర్ అడ్వర్బ్ ఫ్రేజెస్ ఆఫ్ పాస్ట్ టైమ్. సో ఇక్కడ మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఒక పని భూతకాలంలో పూర్తి అయినది ఒక పని అని చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది మనకు ఎక్కువగా ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, మనము ఒక టూర్కి వెళ్ళాము, లేకపోతే ఒక ఇన్సిడెంట్ ఎక్కడికన్నా వెళ్ళినటువంటి ఇన్సిడెంట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాము మన ఫ్రెండ్స్కి. అలాగే ఒక గడిచిపోయినటువంటి సంఘటనను మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాము అంటే తప్పనిసరిగా మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగించడం జరుగుతుంది. కనుక మీరు సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఏమేమి నేర్చుకోవాలి, ఆ నేర్చుకున్న దాన్ని మనము కమ్యూనికేషన్లో ఎలాగ మనం ఉపయోగించాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ అంటే ఒక 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ ఏమైనా చెప్తుందంటే, ఒక సంఘటన ఒక భూతకాలంలో జరిగింది అని చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము అనేది గుర్తుపెట్టుకోండి. రెండో అంశం ఏంటంటే, స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ OBJ. ఇందులో వెర్బ్ యొక్క రెండో రూపాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. అలాగే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ బై వర్ ప్లస్ OBJ అంటే వజ్ వర్ అనేవి కూడా ప్రైమరీ ఆక్సిలరీస్ V2గా ఉపయోగించబడతాయి. సో అలాగే గుర్తుపెట్టుకోండి, 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. అలాగే నెగిటివ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ OBJ. అలాగే ఇంట్రోగేటివ్ స్ట్రక్చర్ కూడా చూడండి, ఇక్కడ డిడ్ ప్లస్ ఎస్ ప్లస్ V1 ప్లస్ OBJ ప్లస్ ఇంట్రోగేటివ్ మార్క్. సో అదండి మనం నేర్చుకున్నటువంటి పాజిటివ్, నెగిటివ్, ఇంట్రోగేటివ్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే, వి వాచ్డ్ దట్ మూవీ డే బిఫోర్ ఎస్టర్డే, హీ రిసీవ్డ్ హర్ లెటర్ ఎ వీక్ అగో, మై బ్రదర్ వెంట్ టు ఢిల్లీ లాస్ట్ మంత్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చుకున్నటువంటి పాజిటివ్ స్ట్రక్చర్ మీద, అలాగే కొన్ని అడ్వర్బ్స్ మీద మనము ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనము ఒక సెంటెన్స్ని తీసుకున్నాము. సో ఇక్కడ వైట్ కలర్లో మీకు కనపడుతుంది చూడండి. ఒక సెంటెన్స్ని పాజిటివ్లో, నెగిటివ్లో, ఇంట్రోగేటివ్లో కూడా మనకు చెప్పడం రాగాలి. సో మనం ప్రతి టెన్స్లో ఈ పాజిటివ్, నెగిటివ్, ఇంట్రోగేటివ్ స్ట్రక్చర్ని డెవలప్ చేసుకున్నట్లయితే కమ్యూనికేషన్ ఆటోమేటిక్గా మనం డెవలప్ చేసుకుంటున్నాము అనే విషయాన్ని మీరు గ్రహించాలి. సో అంటే మనము కమ్యూనికేషన్ అనేది ప్రశ్నించటము, ఆన్సర్ చెప్పడము, అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అనేది దీని మీదే ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా వీటి మీద మీరు అందరూ కూడా తప్పకుండా అధ్యయనం చేసి గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, సక్సెస్ అవుతారు. అలాగే కీవర్డ్స్ ఏమున్నాయి, సో ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఎగో, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ నైట్, అట్ దట్ టైమ్. సో అవన్నీ కీవర్డ్ అంటే ఈ కీవర్డ్స్ని బేస్ చేసుకొని
ఆ ఆ యొక్క సెంటెన్స్ని మనము గుర్తించగలుగుతాం. ఇక్కడ చూడండి, ఐ మెట్ హిమ్ ఎస్టర్డే అని ఉంది. ఎస్టర్డే అనేటువంటి కీవర్డ్ ద్వారా మనము ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఓబీజే అని ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేటప్పుడు వర్బ్ ఫామ్స్ ఎలా ఇవ్వాలి, వర్బ్ ఫామ్స్ని కూడా మీరు నేర్చుకోండి. మీకు అన్ని విషయాలు ఒక దగ్గరే నేర్పిస్తున్నాను. ఒక టెన్సెస్ నేర్చుకున్నాము, దాని స్ట్రక్చర్ ఏముంది, దానికి అలాగే డెఫినేషన్ ఏముంది, దాని వర్బ్ ఫామ్ ఏంటి, దాని క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, దాని కమ్యూనికేషన్లో ఎలాగా ప్రశ్నించాలి, కాన్వర్సేషన్లో ఎలా ఉపయోగించుకోవాలి, ఎదుటి వాళ్ళు మనం ప్రశ్నించినప్పుడు మనం అది ఏ టెన్స్లో ఉందని ఎలా గ్రహించాలి, ఇలాంటి అంశాల మీద మన అధ్యయనం అనేది ప్రతి టెన్స్లో సాగింది. మీరు ఇంకా కావాలంటే మీరు అన్ని వాచ్ చేయండి. వాచ్ చేసి మీరు జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. అలాగే అనుకోవటమే కాదు, మీరు అవుతారు. మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఆ విధంగా మీరు నేర్చుకున్నట్లయితే అన్ని రకాలుగా. ఇక్కడ చూడండి, ఐ డాష్ రిసీవ్ ద టెలిగ్రామ్ ఎస్టర్డే. ఐ డాష్ రిసీవ్ ద టెలిగ్రామ్ ఎస్టర్డే. ఐ రిసీవ్డ్ ద టెలిగ్రామ్ ఎస్టర్డే. ది డాష్ leave the place an hour ago. They left the place an hour ago. Our visitors arrived last night. Now look at here, arrived. V2 form should be there. Now look at here. Last year I dash visited Goa, not visited Goa. She dash wrote me a letter last week. So like this we have to give V2 form. Question tag. Gopi broke the glass, didn't he? He didn't పెయింట్ ఇట్ హిమ్సెల్ఫ్, డిడ్ హీ. అంటే ఒక సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో ఉండాలి, నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో ఉండాలి క్వశ్చన్ ట్యాగ్. సో ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ప్రతిసారి నేను ప్రతి టెన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. నౌ సీ హియర్ థర్డ్ సెంటెన్స్, ఐ డిడ్ దట్ వర్క్, డిడ్ంట్ ఐ. నో వన్ ఫోన్ ఫర్ మీ. వెరీ రేర్ సెంటెన్సెస్ ఉంటాయి ఇలాగా. కాబట్టి ఇట్లాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. నో వన్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి, సో అది పాజిటివ్ సెంటెన్స్ అనుకునే వాళ్ళు కాదు, అది నెగిటివ్ సెంటెన్స్. డిడ్ దే అని ఇవ్వాలి. షీ టుక్ ద అదర్ రోడ్, డిడ్ంట్ షీ. హీ యూజ్ టు గో ఫర్ ఏ వాక్. యూజ్ టు అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. కొన్ని మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి సెంటెన్సెస్ ఇస్తూ ఉంటాడు. జాగ్రత్తగా మనము క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వాలి, డిడ్ంట్ హీ. సో అక్కడ వరకు మనం నేర్చేసుకున్నాం. అలాగే కొన్ని కామన్ ఎర్రర్స్ ఉన్నాయి. అంటే ఒక టెన్స్లోది ఇంకొక టెన్స్లోకి ఇస్తాడు, ఇంకొక టెన్స్లోది ఇంకొక టెన్స్లోకి ఇచ్చి మనల్ని తారుమారు చేస్తూ ఉంటాడు, ఉల్టా పల్టా చేస్తూ ఉంటారు. కాబట్టి అట్లా కాకుండా మనము జాగ్రత్తగా కాన్స్టెంట్గా ప్రతి సెంటెన్స్ని అధ్యయనం చేయగలగాలి, ఐడెంటిఫై చేయగలగాలి, స్ట్రక్చర్ను గుర్తుపెట్టుకోగలగాలి, అలాగే కీవర్డ్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటివన్నీ కూడా మీరు ఎప్పుడైతే బాగా మీరు అది తెలుగు మీడియం అవ్వచ్చు, ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, కేజీ టు పీజీ కావచ్చు. సో ఎక్కువ శాతం నవ్వే డేస్లో బిజినెస్ మ్యాన్స్ నేర్చుకుంటున్నారు, హౌస్ వైఫ్స్ నేర్చుకుంటున్నారు, అలాగే స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. స్టూడెంట్స్ కామన్గానే నేర్చుకుంటూ ఉంటారు. అంటే తెలుగు మీడియం వాళ్ళు ఏంటంటే వాళ్ళు అయ్యో మాకు రాదు అనేటువంటి భ్రమలో ఉంటారు. కాబట్టి దాని నుండి బయటకు వచ్చి ఇలాంటి వీడియోస్ చూసి నేను తప్పనిసరిగా నేర్చుకోవాలనే కాన్ఫిడెన్స్ పెంచుకుని మీరు ముందుకు వెళ్ళాలని, సో ఈ యొక్క వీడియోస్ ద్వారా మీరు ఇన్స్పైర్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కామన్ ఎర్రర్స్. ఐ హ్యావ్ వాచ్డ్ ద ఫిల్మ్ ఎస్టర్డే. సో ఇక్కడ ఎస్టర్డే అనేది అడ్వర్బ్. అలాగే ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే జరిగిపోయినటువంటి పాస్ట్ యాక్షన్స్ అన్నీ సింపుల్ పాస్ట్లో చెప్పాలి, కానీ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, రాంగ్. సో ఐ వాచ్డ్ ద ఫిల్మ్ ఎస్టర్డే. వీ హ్యాడ్ గాన్ టు బొంబే లాస్ట్ వీక్. వీ వెంట్ టు బొంబే లాస్ట్ వీక్. ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ 2 years ago. I passed the exam 2 years ago. She has seen me yesterday in the street. She saw me yesterday in the street. They have not met me day before yesterday. They didn't meet me day before yesterday. ఇక్కడ నెగిటివ్లో వచ్చినప్పుడు, నెగిటివ్లో ఇంట్రాగేట్లో వచ్చినప్పుడు వర్బ్ V1 ఉపయోగించాలి. ఎందుకంటే డిడ్ అనేది ఉంటుంది కాబట్టి. సో అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ స్ట్రక్చర్ని మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నా ఇక్కడ మీ అందరి కోసం అసలైనటువంటి అంశం ఏంటంటే, మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎలాగా ఈ యొక్క ప్రతి ఒక్క టెన్సెస్ సహకరిస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తు ఎరగాలి. సో మనం ఇన్ని విషయాలు నేర్చుకున్నాము. డెఫినేషన్ నేర్చుకున్నాం, స్ట్రక్చర్ నేర్చుకున్నాం, ఎగ్జాంపుల్ నేర్చుకున్నాం, వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకున్నాం, క్వశ్చన్ ట్యాగ్ నేర్చుకున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సో మనం నేర్చుకున్నటువంటి పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ని కమ్యూనికేషన్లో మనకు ఉపయోగించడం వస్తుందా, రావట్లేదా, ఎదుటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నామా లేదా అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, ఒక ఇద్దరు వ్యక్తులను మనము ఇంట్రడ్యూస్ చేసి ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు, అదే పర్టికులర్ టెన్స్ని ఉపయోగించుకొని క్వశ్చనేరు పాజిటివ్లో, నెగిటివ్లో, ఇంట్రాగేటివ్లో ఎలాగా
వాళ్ళ మధ్య ఒక ఇద్దరు స్టూడెంట్స్ మధ్య కన్వర్సేషన్ జరిగినట్లుగా ఒక క్రియేటివ్గా మీ ముందుకు ఇది తేవడం జరిగింది. ప్రతి కాన్సెప్ట్ని మీకు క్రియేటివ్గానే ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్కడ ఇది కాపీ కొట్టింది కాదు. ఎందుకనంటే మనము ఓన్గా క్రియేటివ్గా మీ అందరి కోసం సో ఒక స్క్రిప్ట్ని తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది. సో ప్లీజ్ మేక్ ఇట్ యూటిలైజ్ అన్ ఆపర్చునిటీ. అందరూ కూడా ఉపయోగించుకొని దీన్ని సో మీ యొక్క లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి ఇక్కడ కన్వర్సేషన్లోకి వెళ్ళిపోదాం. కన్వర్సేషన్ ఇన్ సింపుల్ పాస్ట్. రాజు, హలో గుడ్ మార్నింగ్ మిస్టర్ వంశీ. సో రాజు చెప్తున్నాడు వంశీకి, గ్రీటింగ్ చేసుకున్నారు ఇద్దరు. అండ్ వంశీ, గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజు. రాజు రాజు అంటున్నాడు, డిడ్ యూ టేక్ బ్రేక్ఫాస్ట్? క్యాజువల్గా మాట్లాడుకున్నాడు. ఎస్ ఐ టుక్ బ్రేక్ఫాస్ట్. రాజు చెప్తున్నాడు, వాట్ డిడ్ యూ ఈట్? ఏం తిని ఉన్నావు? ఐ ఈట్ చపాతి. నేను తిని ఉన్నాను చపాతి. అండ్ వేర్ వర్ యెస్టర్డే? అవును నిన్న ఎక్కడికి వెళ్ళావు అని చెప్తున్నాడు. ఐ వాస్ ఎట్ హోమ్. అండ్ వై వర్ యూ ఆబ్సెంట్ యెస్టర్డే? బికాస్ ఐ గాట్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. వాట్ వాజ్ ద వర్క్? ఐ అటెండెడ్ మై కజిన్స్ మ్యారేజ్. సో ఆ విధంగా, అవునా ఏమైంది, ఎందుకున్నావు? ఇట్లా మ్యారేజ్ ఉంది అందుకే రాలేదు అని ఒక క్యాజువల్గానే అదే టెన్స్లో పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ 3 రకాలుగా ప్రశ్నించడం, ఆన్సర్ చెప్పడం అనేది కవర్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ మీ కమ్యూనికేషన్ అనేది ఇక్కడ డెవలప్ అవ్వాలి. సో ఎప్పుడైతే మీరు డెవలప్ అవుతారో ఆటోమేటిక్గా సో అది మీకు దాన్ని బట్టి మాట్లాడడం, రాయడం వచ్చినట్లే అనే విషయాన్ని మీరు గమనించాలి. నా ఇక్కడ చూడండి, హౌ వాజ్ ద ఫంక్షన్? అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అండ్ వేర్ వాజ్ మిస్టర్ శ్రీను? సో వంశీ సెస్, ఐ డిడెంట్ నో అబౌట్ హిమ్. నాకు తెలియదు అతని గురించి. డిడ్ యూ మీట్ హిమ్ ఎస్టర్డే? నిన్న కలిసావా? నో ఐ డిడ్ నాట్ మీట్ హిమ్ ఎస్టర్డే. ఇవన్నీ కూడా నెగిటివ్లో, పాజిటివ్లో, ఇంట్రాగేటివ్లో కవర్ అవడం కోసం మీ అందరి ముందుకు తేవడం జరిగింది అదే టెన్స్ని. థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ, బాయ్ బాయ్, సీ యూ అంటే క్యాజువల్గా వాళ్ళు మాట్లాడుకున్నారు, ఎలాగ డిస్కస్ అయ్యారు. సో ఇదండి, ఈ విధంగా మనము ఈ అంశాలన్నింటినీ మీరు అధ్యయనం చేయాలి. And once again, thank you all for watching my videos. Please do subscribe my channel.